హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాజిక్ ఫ్రెండ్స్ తెలుగు. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ఏంటి అనేది మనం అయితే డిస్కస్ చేయబోతున్నాము. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఎవరైనా సరే ఫస్ట్ టైం ఈ ఛానల్ విజిట్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా మా ఛానల్లో వీడియో అప్లోడ్ చేయగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి అసైన్మెంట్ ఆపరేటర్స్ ఇన్ సి ప్లస్ ప్లస్. సో ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్ అనేవి సి ప్లస్ ప్లస్ ప్రోగ్రామింగ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తాయి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈక్వల్ టు సైన్, దీన్నే మనం అసైన్మెంట్ ఆపరేటర్ అంటాము. సో దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. సో అసైన్మెంట్ ఆపరేటర్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే యూజ్ టు అసైన్ ఏ వాల్యూ టు ఏ వేరియబుల్. సో సింపుల్ చెప్పాలంటే అసైన్ అంటే నథింగ్ బట్ ఏంటంటే స్టోర్. అంటే ఏదైనా వాల్యూని వేరియబుల్లో స్టోర్ చేయాలంటే మనకి ఈ అసైన్మెంట్ ఆపరేటర్ అనేది యూజ్ అవుతుంది. సో నార్మల్గా మనం వేరియబుల్ డిక్లేర్ చేసిన తర్వాత ఆ వేరియబుల్లో వాల్యూ స్టోర్ చేయాలంటే మనకి ఈ అసైన్మెంట్ ఆపరేటర్ అనేది యూజ్ అవుతుంది. ఇన్ సి ప్లస్ ద మోస్ట్ యూజ్డ్ అసైన్మెంట్ ఆపరేటర్ ఈస్ ఈక్వల్ సైన్. సో ఈక్వల్ అంటే ఇంతకుముందు ఆల్రెడీ చెప్పారు కదా, ఇదేంటి అసైన్మెంట్ ఆపరేటర్. సో ఇక్కడ మనం ఏం చెప్తున్నాం అంటే చూడండి, ద మోస్ట్ యూజ్ అసైన్మెంట్ ఆపరేటర్ అని చెప్తున్నాం. సో దీని మీనింగ్ ఏంటంటే నార్మల్గా ఇది ఒక్కటే కాకుండా ఇంకా రిమైనింగ్ చాలా మనకి అసైన్మెంట్ ఆపరేటర్స్ ఉన్నాయి. సో దాంట్లో ఫ్రీక్వెంట్గా మనం ఏం యూస్ చేస్తామంటే ఈ ఈక్వల్ టు సైన్ ఉన్న అసైన్మెంట్ ఆపరేటర్ అయితే యూస్ చేస్తాం. సో మనం నెక్స్ట్ మనం ఈ వీడియోలో ఇంకా రిమైనింగ్ ఏమి అసైన్మెంట్ ఆపరేటర్స్ ఉన్నాయి వాటి గురించి కూడా మనం తెలుసుకుందాం. సో నెక్స్ట్ చూడండి, దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటి, దేనికి యూస్ చేస్తాం అసైన్మెంట్ ఆపరేటర్ని. అసైన్మెంట్ ఆపరేటర్ని దేనికి యూస్ చేస్తామంటే నా వాల్యూని వేరియబుల్లో స్టోర్ చేయాలంటే యూస్ చేస్తాం. మరి ఎట్లా స్టోర్ చేయాలి మనం వాల్యూని వేరియబుల్లో? సో దానికి ఒక సింటాక్స్ ఉంది. ఆ సింటాక్స్ ఏంటి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, వేరియబుల్ ఈక్వల్ టు వాల్యూ, ఇదే సింటాక్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఒక వేరియబుల్ ఉంది, ఎక్స్ అనే ఒక వేరియబుల్ ఉంది, నెక్స్ట్ 10 అనే వాల్యూ ఉంది. ఈ 10 అనే వాల్యూని ఈ ఎక్స్ అనే వేరియబుల్లో స్టోర్ చేయాలనుకోండి, మనం ఏం యూస్ చేస్తామంటే ఈ అసైన్మెంట్ ఆపరేటర్ని యూస్ చేస్తాం. సో ఈ అసైన్మెంట్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే ఇక్కడ ఈక్వల్ టు అనేది ఏంటి, అసైన్మెంట్ ఆపరేటర్. ఇది ఏం చేస్తుందంటే ఈ అసైన్మెంట్ ఆపరేటర్కి రైట్ సైడ్లో ఉన్న వాల్యూ, ఈ రైట్ సైడ్లో ఉన్న వాల్యూని లెఫ్ట్లో ఉన్న వేరియబుల్లో స్టోర్ చేస్తుంది. సో ఎక్స్ అనేది ఏంటి, వేరియబుల్ కదా, 10 అంటే ఏంటి, వాల్యూ కదా. ఈ 10 అనే వాల్యూ దేంట్లో స్టోర్ అవుతుంది, ఈ ఎక్స్ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ఇది దీని యొక్క మెయిన్ పర్పస్. సో నార్మల్గా మనం వాల్యూనే కాదు, ఒక్కోసారి మనం వేరియబుల్కి ఎక్స్ప్రెషన్ కూడా అసైన్ చేయొచ్చు. సో దీని మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఎక్స్ అనే వేరియబుల్ ఉంది. సో ఎక్స్ ఈక్వల్ టు నేను 10 ఇంటూ 2 అని రాశాను అనుకోండి, 10 ఇంటూ, ఇది కూడా పాసిబులే. ఇదేంటి అసైన్మెంట్ ఆపరేటర్ కదా. సో ఈ అసైన్మెంట్ ఆపరేటర్కి రైట్ సైడ్ ఏముంది, వాల్యూ లేదు, ఎక్స్ప్రెషన్ ఉంది. సో దీని మీనింగ్ ఏంటంటే మనం వాల్యూనే కాదు ఎక్స్ప్రెషన్ని కూడా వేరియబుల్కి అసైన్ చేయొచ్చు. సో ఇలా అసైన్ చేస్తే ఏమవుతుంది అంటే దాని ఎక్స్ప్రెషన్ని మీరు వేరియబుల్కి అసైన్ చేస్తే ఏమవుతుందంటే ఫస్ట్ ఈ ఎక్స్ప్రెషన్ ఇవాల్యుయేట్ అవుతుంది. సో అంటే ఏంటి, ఫస్ట్ ఇది క్యాలిక్యులేషన్ అవుతుంది. సో 10 ఇంటూ 2 ఎంత వస్తుంది, మనకి 20 వస్తుంది. ఈ 20 అనే వాల్యూ ఏమవుతుందంటే ఎక్స్ అనే వేరియబుల్ స్టోర్ అవుతుంది. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే దే అలోస్ us టు స్టోర్ స్పెసిఫిక్ వాల్యూ ఆర్ రిజల్ట్ ఆఫ్ అన్ ఎక్స్ప్రెషన్ ఇంటూ ఏ వేరియబుల్. సో అసైన్మెంట్ ఆపరేటర్ వల్ల మనం ఏం చేయొచ్చు అంటే వాల్యూనే కాదు, రిజల్ట్ ఆఫ్ అన్ ఎక్స్ప్రెషన్, ఇక్కడ ఎక్స్ప్రెషన్ యొక్క రిజల్ట్ని కూడా మనం స్టోర్ చేయొచ్చు. ఎలా అంటే ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూసాం కదా, 10 ఇంటూ 2 అంటే ఏంటి, ఇది ఒక ఎక్స్ప్రెషన్. దీన్ని సాల్వ్ చేసి ఎంత వాల్యూ వస్తుంది, 20. ఈ 20 అనే వాల్యూ దేంట్లో స్టోర్ అవుతుంది, ఈ ఎక్స్ అనే వేరియబుల్ స్టోర్ అవుతుంది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, అసైన్మెంట్ ఆపరేటర్ యూస్ చేసి వాల్యూని స్టోర్ చేయొచ్చు, ఒక ఎక్స్ప్రెషన్ని కూడా వేరియబుల్కి అయితే మనం అసైన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దాం ఎట్లా మనం ఏ టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ని మనం వేరియబుల్కి అసైన్ చేయొచ్చు ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఒక వేరియబుల్ అయితే డిక్లేర్ చేశాను, వేరియబుల్ వచ్చేసి ఎక్స్, వాల్యూ వచ్చేసి 10. సో ఏం చేస్తుంది అసైన్మెంట్ ఆపరేటర్, ఏం చేస్తుంది, ఈ అసైన్మెంట్ ఆపరేటర్కి రైట్ సైడ్లో ఉన్న వాల్యూని తీసుకొని లెఫ్ట్లో ఉన్న వేరియబుల్లో స్టోర్ చేస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, సో ఎక్స్ అనే వేరియబుల్ ఎంత వాల్యూ వస్తుంది, 10 అనే వాల్యూ వస్తుంది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇంకొక వేరియబుల్ డిక్లేర్ చేశాను, వేరియబుల్ నేమ్ ఏంటి, వై. నెక్స్ట్ వై అనే వేరియబుల్ డిక్లేర్ అయిపోయింది. సో నెక్స్ట్ చూడండి, y ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 20, ఇది అసైన్మెంట్ ఆపరేటర్ కదా. సో దీని రైట్ సైడ్ ఏముంది, వాల్యూ లేదు, ఎక్స్ప్రెషన్ ఉంది. ఇదేంటి ఎక్స్ప్రెషన్, అర్థమవుతుందా. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది, మనం అసైన్మెంట్ ఆపరేటర్ని యూస్ చేసి వాల్యూని అసైన్ చేయొచ్చు వేరియబుల్కి, ఎక్స్ప్రెషన్ని కూడా అసైన్ చేయొచ్చు. ఇలా ఎక్స్ప్రెషన్ అసైన్ చేస్తే ఏమవుతుంది, ఫస్ట్ ఈ ఎక్స్ప్రెషన్ క్యాలిక్యులేట్ అవుతుంది. ఎట్లా క్యాలిక్యులేట్ అవుతుంది, ఎక్స్లో ఎంత వాల్యూ ఉంది, 10. అంటే ఎక్స్ అంటే ఏంటి, వేరియబుల్ కదా. ఈ వేరియబుల్ ఎంత వాల్యూ ఉంది, 10 అనే వాల్యూ ఉంది. 10 ప్లస్ 20, సో 10 ప్లస్ 20 అంటే 30. ఈ 30 అనే వాల్యూ ఏమవుద్ది, ఈ వై అనే వేరియబుల్ స్టోర్ అవుద్ది. సో ఇప్పుడు వైలోకి ఎంత వాల్యూ వస్తుంది, 30 అనే వాల్యూ వస్తుంది. సో ఇట్లా మనం ఏంటంటే ఎక్స్ప్రెషన్ని కూడా వేరియబుల్కి అసైన్ చేయొచ్చు. ఇలా అసైన్ చేస్తే ఏమవుతుందంటే ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఇవాల్యుయేట్ అయ్యి వచ్చిన వాల్యూ మనకి ఆ వేరియబుల్ స్టోర్ అవుతుంది.
సిమిలర్‌గా చూడండి ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఇంకొక వేరియబుల్ డిక్లేర్ చేశా. వేరియబుల్ నేమ్ ఏంటి? జెడ్. వేరియబుల్ నేమ్ ఏంటి? జెడ్. జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై. అగైన్ ఇదేంటి మళ్ళీ? ఇదేంటిది? ఇదేంటి ఆపరేటర్‌గా అసైన్‌మెంట్ ఆపరేటర్‌గా. దీని రైట్ సైడ్‌లో ఏముంది? ఎక్స్‌ప్రెషన్ ఉంది. సో ఏం జరగాలి ఫస్టు? ఎక్స్‌ప్రెషన్ ఇవాల్యుయేట్ అవ్వాలి. సో ఎక్స్ అనే వేరియబుల్ ఎంత వాల్యూ ఉంది? 10 అనే వాల్యూ ఉంది. ప్లస్ వై అనే వేరియబుల్ ఎంత వాల్యూ ఉంది? 30 అనే వాల్యూ ఉంది. 10 ప్లస్ 30 40. ఈ 40 అనే వాల్యూ దేంట్లో కాపీ అవుతుంది? జెడ్ అనే వేరియబుల్‌లో కాపీ అవుతుంది. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుందంటే అసైన్‌మెంట్ ఆపరేటర్ యూజ్ చేసి మనం నార్మల్ వేరియబుల్ అంటే వాల్యూనే కాదు ఒక ఎక్స్‌ప్రెషన్‌ని కూడా వేరియబుల్‌కి అసైన్ చేయొచ్చు. ఇట్లా ఎక్స్‌ప్రెషన్‌ని మీరు వేరియబుల్‌కి అసైన్ చేస్తే ఫస్ట్ ఎక్స్‌ప్రెషన్ ఇవాల్యుయేట్ అయ్యి వచ్చిన వాల్యూ, వచ్చిన రిజల్ట్ అనేది ఆ వేరియబుల్‌లో స్టోర్ అవుతుంది. చూడండి సేమ్ అదే మనం ఇక్కడ చెప్పాం. సింప్లీ విచ్ అసైన్స్ ద వాల్యూ result of an expression to the right side of the operator to the variable on the left side. సో అదే దీని మీనింగ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రాసాం అనుకోండి, ఎక్స్ ఈక్వల్ టు 10 అని రాసాం అనుకోండి, ఇది అసైన్మెంట్ ఆపరేటర్ కదా. ఈ అసైన్మెంట్ ఆపరేటర్కి రైట్ సైడ్లో ఉన్న వాల్యూని తీసుకెళ్ళి లెఫ్ట్లో ఉన్న వేరియబుల్లో స్టోర్ అవుతుంది. సో సిమిలర్‌గా మనం ఇలా రాసాం అనుకోండి, ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 10 ప్లస్ 20 అని రాసామనుకోండి. సో దీని మీనింగ్ ఏంటి? ఇది అసైన్మెంట్ ఆపరేటర్ కదా. దీని రైట్ సైడ్‌లో ఏముంది? వాల్యూ లేదు, ఎక్స్‌ప్రెషన్ ఉంది. సో ఎక్స్‌ప్రెషన్ ఉంది కాబట్టి ఏమవుతుంది? ఫస్ట్ ఎక్స్‌ప్రెషన్ క్యాలిక్యులేట్ అవుతుంది. క్యాలిక్యులేట్ అయితే వచ్చే వాల్యూ ఏంటి? 30. ఈ 30 అనే వాల్యూ ఏమవుతుంది? వేరియబుల్‌లో స్టోర్ అవుతుంది. సో అసైన్మెంట్ ఆపరేటర్‌కి రైట్ సైడ్‌లో ఎక్స్‌ప్రెషన్ ఉంటే ఆ ఎక్స్‌ప్రెషన్ ఇవాల్యుయేట్ అయ్యి వచ్చిన వాల్యూ లెఫ్ట్‌లో ఉన్న వేరియబుల్‌లో స్టోర్ అవుతుంది. ఆ విషయాన్ని మనం ఇక్కడ చెప్పాం. సో నార్మల్‌గా ఏంటంటే ఫ్రెండ్స్ మనకి సి++లో ఇంకా మనకి డిఫరెంట్ అసైన్మెంట్ ఆపరేటర్స్ ఉన్నాయి. వాటి గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ మన అసైన్మెంట్ ఆపరేటర్ వచ్చేసి చైన్డ్ అసైన్మెంట్ ఆపరేటర్. సో ఈ చైన్డ్ అసైన్మెంట్ అంటే ఏంటి? నార్మల్‌గా చెప్పాలంటే మనం మోర్ దాన్ వన్ వేరియబుల్‌కి సింగిల్ వాల్యూ అసైన్ చేయడాన్ని మనం ఏమంటామంటే చైన్డ్ అసైన్మెంట్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేను 3 వేరియబుల్స్ డిక్లేర్ చేశాను. ఏ అనే వేరియబుల్, బి అనే వేరియబుల్, సి అనే వేరియబుల్. 3 కూడా మనకి ఇంటిజర్ టైప్ అనమాట. నెక్స్ట్ ఏం చేస్తానంటే ఈ మూడిటికి సింగిల్ వాల్యూ అసైన్ చేస్తాం. అప్పుడు ఏం చేయాలి? నార్మల్‌గా అయితే మనం ఏం చేస్తాము? సో ఫర్ ఎగ్జాంపుల్ 10 అనే వాల్యూ అసైన్ చేయాలనుకోండి మూడిటికి. లేకపోతే మనం ఏం చేస్తాం ఏ ఈక్వల్ 10 అని రాస్తాము. నెక్స్ట్ బి ఈక్వల్ 10 అని రాస్తాము. సో సి ఈక్వల్ 10 అని రాస్తాం. ఇలా కాదు. మూడిటికి సింగిల్ స్టేట్మెంట్‌లో మనం ఈ 10 అనే వాల్యూ అసైన్ చేయొచ్చు. ఎలా అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఏ ఈక్వల్ టు, బి ఈక్వల్ టు, సి ఈక్వల్ టు 10. దీన్ని ఏమంటామంటే మనం చైన్డ్ అసైన్మెంట్ అంటాం. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ స్టేట్మెంట్ రాస్తే మీకు ఇలా 3 స్టేట్మెంట్స్ రాయాల్సిన పని లేదు. ఇలా సింగిల్ స్టేట్మెంట్ రాయొచ్చు. రాస్తే ఏమవుతుందంటే సేమ్ ఏలో 10 అనే వాల్యూ స్టోర్ అవుతుంది. బిలో 10 అనే వాల్యూ స్టోర్ అవుతుంది. సిలో 10 అనే వాల్యూ స్టోర్ అవుతుంది. సో ఇలా ఎక్స్‌ప్రెషన్ రాసినప్పుడు దీని ఇవాల్యుయేషన్ ఎలా జరుగుతుందనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేయాలి. సో ఇలాంటి సిట్యుయేషన్‌లో మనకి ఏం ఉపయోగపడుతుందంటే నార్మల్‌గా ఒక రూల్ ఉంటుంది. ఆ రూల్‌ని సిస్టమ్ ఫాలో అవుతుంది. ఆ రూల్ ఏంటంటే ప్రెసిడెన్సీ అండ్ అసోసియేటివిటీ. సో నార్మల్‌గా దీనిపైన నెక్స్ట్ మన ఛానెల్‌లో వీడియో వస్తుంది. అప్పుడు చూడండి. చూస్తే మీకైతే అర్థమవుతుంది. సో ఇక్కడ మనకి యూజ్ అయ్యే రూల్ ఏంటంటే అసోసియేటివిటీ అనే రూల్ యూజ్ అవుతుంది. సో ఈ అసోసియేటివిటీ అంటే ఏంటో ఒకసారి చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ ఈక్వల్ టు, బి ఈక్వల్ టు, సి ఈక్వల్ టు 10 అని రాసారనుకోండి. ఈ 10 అనే వాల్యూ ఫస్ట్ మనకి ఏలో స్టోర్ అవ్వదు. సో ఎట్లా స్టోర్ అవుతుందంటే ఏ రూల్‌ని బేస్ చేసుకొని స్టోర్ అవుతుందంటే అసోసియేటివిటీని బేస్ చేసుకొని స్టోర్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇక్కడ చూడండి మీరు. మీరు ఇలా రాసారనుకోండి. ఏ ఈక్వల్ టు, బి ఈక్వల్ టు, సి ఈక్వల్ టు 10 అని రాసారనుకోండి. సో ఇలాంటి సిట్యుయేషన్‌లో ఏమవుతుందంటే అసోసియేటివిటీ అనే రూలు మనకి అప్లై అవుతుంది. సో ఈ రూల్ ప్రకారం ఏమవుతుందంటే ఇది ఎక్స్‌ప్రెషన్ కదా. దీన్ని ఎక్స్‌ప్రెషనే అంటాం మనం. ఇది ఎందుకు? ఇది ఆపరేటర్ కదా. ఆపరేటర్ యూజ్ చేసామంటే ఏంటి? నథింగ్ బట్ ఎక్స్‌ప్రెషన్. సో ఎక్స్‌ప్రెషన్ ఏం చెప్తుందంటే లెఫ్ట్ నుంచి రైట్‌కి ఇవాల్యుయేట్ చేయాలా? రైట్ నుంచి లెఫ్ట్‌కి ఇవాల్యుయేట్ చేయాలని చెప్తుంది. సో ఇలాంటి సిట్యుయేషన్‌లో ఏమవుతుందంటే డైరెక్షన్ ఏంటంటే రైట్ టు లెఫ్ట్ ఇవాల్యుయేట్ అవుతుంది. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఫస్ట్ రైట్ మోస్ట్ అనేది మనకి ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే దాని ప్రకారం ఏమవుతుందంటే దీనికి రైట్ మోస్ట్ ఏముంది? ఇది ఉంది. అంటే ఫస్ట్ ఈ ఎక్స్‌ప్రెషన్ అనేది ఇవాల్యుయేట్ అవుతుంది. సి ఈక్వల్ టు 10 అనేది ఇవాల్యుయేట్ అవుతుంది. సో దాని ప్రకారం ఏమవుతుంది? 10 అనే వాల్యూ ఫస్ట్ మనకి సిలో కాపీ అవుతుంది. తర్వాత ఏమవుతుందంటే సిలో ఉన్న వాల్యూ బిలో కాపీ అవుతుంది. నెక్స్ట్ బిలో ఉన్న వాల్యూ దేంట్లో కాపీ అవుతుంది? ఏలో కాపీ అవుతుంది. ఇది దీని మీనింగ్. సో ఈ డైరెక్షన్‌లోనే జరగాలి. సో దీన్ని ఏమంటామంటే అసోసియేటివిటీ అంటాం. సో చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దీని ప్రకారం మనకేంటి ఫస్టు 10 అనే వాల్యూ సి అనే వేరియబుల్‌లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ సి అనే వేరియబుల్ దేనికి అసైన్ చేసాం మనం? బికి అసైన్ చేసాం. సో దీని మీనింగ్ ఏంటి? సి అనే వేరియబుల్ ఎంత వాల్యూ ఉంది? 10 అనే వాల్యూ ఉంది. సో అగైన్ సిలో ఉన్న 10 దేంట్లో కాపీ అవుతుంది? బిలో కాపీ అవుతుంది. సిమిలర్‌గా బిలో ఎంత వాల్యూ ఉంది? 10 అనే వాల్యూ ఉంది. ఈ 10 దేంట్లో కాపీ అవుతుంది? ఏలో కాపీ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ మనకి చైన్డ్ అసైన్మెంట్. సో నార్మల్‌గా మనకి ఇంకా మరికొన్ని అసైన్మెంట్ ఆపరేటర్స్ ఉన్నాయి.
వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ మనం చెక్ చేసే అసైన్మెంట్ ఆపరేటర్ వచ్చేసి ఏంటంటే కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్. సో పేరులోనే ఉంది కాంపౌండ్. కాంపౌండ్ ఏంటంటే కలపటం. ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా రెండింటిని కలిపి రాసామనుకోండి, దాన్ని మనం ఏమంటామంటే కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఈ కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అంటే చూద్దాం. C++ ప్రొవైడ్స్ కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ దట్ కంబైన్ అంటే కలపటం. కంబైన్ అర్థమెటిక్ ఆపరేటర్స్ విత్ అసైన్మెంట్ ఆపరేటర్. సో అర్థమెటిక్ ఆపరేటర్స్ని అసైన్మెంట్ ఆపరేటర్స్ని కలిపితే దాన్ని ఏమంటామంటే మనం అసైన్మెంట్ కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అంటాం. అంటే దీని మీనింగ్ ఏంటంటే మనకి అర్థమెటిక్ ఆపరేటర్స్ ఏమున్నాయి, ప్లస్, మైనస్, మల్టిప్లికేషను, డివిజను, రిమైండర్ ఆపరేటర్. ఇవన్నీ ఏంటి అర్థమెటిక్ ఆపరేటర్స్. అసైన్మెంట్ ఆపరేటర్ ఏంటి, ఈక్వల్ టు. సో మనం ఇప్పుడు ఈ రెండింటిని కలిపి రాసామనుకోండి, దాన్ని ఏమంటామంటే కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అంటాం. అంటే కలిపి రాయటం అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రాశాను, ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు, మల్టిప్లికేషన్ ఈక్వల్ టు. సో దీన్ని ఏమంటామంటే సిమిలర్గా డివిజన్ ఈక్వల్ టు, నెక్స్ట్ రిమైండర్ ఈక్వల్ టు. సో వీటిని ఏమంటామంటే మనం కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటాం. కాంపౌండ్ అంటే ఏంటి, కలపడం. సో దీంట్లో ఫస్ట్ వన్ ఏంటి, ప్లస్. ప్లస్ అంటే ఏంటి, అర్థమెటిక్ ఆపరేటర్. నెక్స్ట్ ఈక్వల్ టు అంటే అసైన్మెంట్ ఆపరేటర్. రెండింటిని కలిపి రాసాం కాబట్టి మనం ఏమంటాం అంటే దాన్ని కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అంటాం. సో ఈ కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ యూస్ చేసి మనకి యూజ్ ఏంటంటే మనం షార్ట్ ఫామ్ లో స్టేట్మెంట్స్ రాయొచ్చు. సో ఇప్పుడు మీకు ఏం అర్థం అవ్వకపోయినా నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు అయితే అర్థం అవుతుంది. సో ఇక్కడ కూడా ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ యూస్ చేసినా కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఏంటి, ప్లస్ ఈక్వల్ టు. అర్థమవుతుందా? సో దీనికి ఏంటి, ఇది ఆపరేటర్ కదా, ఈ ఆపరేటర్కి రైట్ సైడ్ లో ఏముంటుంది, మనకి వాల్యూ కానీ ఎక్స్ప్రెషన్ కానీ ఉంటుంది. అర్థమవుతుందా? లెఫ్ట్ లో ఏముంటుంది, వేరియబుల్లో ఉంటుంది. సేమ్ ఇలా రాసినా కూడా మీకు ఏమవుతుందంటే ఫస్ట్ ఈ అసైన్మెంట్ ఆపరేటర్కి, కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్కి రైట్ సైడ్ ఉన్న వాల్యూ లెఫ్ట్లో ఉన్న వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో మనం చూడండి, మనకి C++లో అవైలబుల్ ఉన్న కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ ఏంటంటే ఫస్ట్ చూడండి, ఎడిషన్ అసైన్మెంట్. పేరులోనే ఉంది ఎడిషన్. ఎడిషన్ అంటే ఏంటి, ప్లస్. అసైన్మెంట్ అంటే ఏంటి, ఈక్వల్ టు. ఈ రెండింటిని కలిపి రాసాం కాబట్టి దీన్ని ఏమంటాం మనం కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అంటాం. సిమిలర్గా సబ్స్ట్రాక్షన్ అసైన్మెంట్. సబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి, మైనస్ ఆపరేటర్. అసైన్మెంట్ ఏంటంటే ఈక్వల్. ఈ రెండింటిని కలిపి రాసాం కాబట్టి ఏమవుతుంది, ఇది కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అవుతుంది. సిమిలర్గా మల్టిప్లికేషన్ని కాంపౌండ్ నెక్స్ట్ అసైన్మెంట్ ఆపరేటర్ కలిపి రాయొచ్చు, డివిజన్ని అసైన్మెంట్ ఆపరేటర్ కలిపి రాయొచ్చు, నెక్స్ట్ రిమైండర్ ఆపరేటర్ని అసైన్మెంట్ ఆపరేటర్ని కలిపి రాయొచ్చు. సో ఈ 5 ఏమంటామంటే మనం కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని అసలు ఎట్లా వర్క్ అవుతాయి అనేది మనం చెక్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, నేను ఏం చేశానంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఒక వేరియబుల్ డిక్లేర్ చేశాను. వేరియబుల్ ఏంటి, నమ్ ఈక్వల్ టు 5 అని రాశాను. సో 5 అంటే ఏంటి, వాల్యూ. అసైన్మెంట్ ఆపరేటర్ ఏం చేస్తుంది, ఈ అసైన్మెంట్ ఆపరేటర్కి రైట్లో ఉన్న వాల్యూని లెఫ్ట్లో ఉన్న వేరియబుల్లో స్టోర్ చేస్తుంది. అంటే మనకి ఏమవుతుంది, నమ్ అనే వేరియబుల్ క్రియేట్ అయిపోయి ఈ నమ్ అనే వేరియబుల్లో 5 అనే వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి, ఈ స్టేట్మెంట్ అబ్జర్వ్ చేయండి. ఇదేంటి, ఈ స్టేట్మెంట్లో ఒక ఆపరేటర్ యూస్ చేసాం కదా, ప్లస్ ఈక్వల్ టు. ఈ ప్లస్ ఈక్వల్ టు ఏమంటాం మనం కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అంటాం. అర్థమవుతుంది? ఇలా రాస్తే ఏమవుతుందంటే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయితే వచ్చే వాల్యూ ఏంటంటే 8 అనే వాల్యూ వస్తుంది. సో దీన్ని చూస్తే మనకి ఏం అర్థం కావట్లేదు కదా, అసలు 8 అనే వాల్యూ ఎట్లా వస్తుంది, ఇప్పుడు చెక్ చేసి చూడండి. ఇదేంటంటే ఇది షార్ట్ ఫామ్. దీనికి ఫుల్ ఫామ్ ఏంటంటే ఇది ఫుల్ ఫామ్. అంటే దీని మీనింగ్ ఏంటంటే మీరు ఈ స్టేట్మెంట్ రాసినా ఒకటే, ఈ స్టేట్మెంట్ రాసినా ఒకటే. అర్థమవుతుందా? సో దీని మీనింగ్ ఏంటంటే మీరు నమ్ ప్లస్ ఈక్వల్ టు 3 అని రాస్తే మీనింగ్ ఏంటంటే సో నమ్ ఈక్వల్ టు నమ్ ప్లస్ 3 అని దాని మీనింగ్. అర్థమవుతుందా? అగైన్ ఏంటి, మళ్ళీ ఇక్కడ కూడా ఇది అసైన్మెంట్ ఆపరేటర్ కదా, ఈక్వల్ టు అంటే అసైన్మెంట్ ఆపరేటర్ కదా. సో ఫస్ట్ ఏం జరగాలి, మనకి ఈ అసైన్మెంట్ ఆపరేటర్కి రైట్ సైడ్లో ఉన్న ఎక్స్ప్రెషన్ ఇవాల్యుయేట్ అవ్వాలి. సో రైట్ సైడ్లో ఏముంది, నమ్ అంటే ఏంటి, వేరియబుల్. నమ్ అనే వేరియబుల్ ఎంత వాల్యూ ఉంది, 5 అనే వాల్యూ ఉంది. 5 + 3, 5 + 3 చేసి ఎంత వస్తుంది మనకి 8. ఈ 8 అగైన్ దేంట్లో స్టోర్ అవుతుంది మళ్ళీ, అంతే కదా, రైట్ సైడ్లో ఉన్న ఎక్స్ప్రెషన్ ఇవాల్యుయేట్ చేసి వచ్చిన వాల్యూని లెఫ్ట్లో ఉన్న వేరియబుల్లో స్టోర్ చేయాలి. సో వచ్చిన వాల్యూ ఏంటి, 8. దేంట్లో స్టోర్ చేయాలి, నమ్ అనే వేరియబుల్లో స్టోర్ చేయాలి. నమ్ అనే వేరియబుల్ ఆల్రెడీ ఎంత వాల్యూ ఉంది, 5 అనే వాల్యూ ఉంది. ఈ 5 అనే వాల్యూ ఎంత వాల్యూ వస్తుంది, 8 అనే వాల్యూ వస్తుంది. అందుకే ఈ ఎక్స్ప్రెషన్ ఇవాల్యూ ఏదైతే వచ్చిన వాల్యూ ఏంటంటే 8 అనే వాల్యూ వస్తుంది. సిమిలర్గా ఒకసారి ఈ ఎగ్జాంపుల్ కూడా చూడండి, మళ్ళీ సేమ్ ఎగ్జాంపుల్ తీసుకున్న ఎగ్జాంపుల్ ఏంటంటే నమ్ ఈక్వల్ టు 5. సో ఏమవుతుంది, ఒక వేరియబుల్ క్రియేట్ అవుతుంది. వేరియబుల్ నేమ్ ఏంటి, నమ్, దాంట్లో ఉన్న వాల్యూ ఏంటి, 5. నెక్స్ట్ ఏంటి, స్టేట్మెంట్ రాశాను. స్టేట్మెంట్ ఏంటి, నమ్ మైనస్ ఈక్వల్ టు 4. ఇదేంటి, షార్ట్ ఫామ్. దీనికి ఫుల్ ఫామ్ ఏంటి, దీని మీనింగ్ ఏంటి. సో దీన్ని సాల్వ్ చేసి వచ్చిన వాల్యూ ఏంటంటే 1 అనే వాల్యూ వస్తుంది. ఎట్లా వస్తుందంటే ఈ షార్ట్ ఫామ్. దీనికి ఫుల్ ఫామ్ ఏంటి, నమ్ ఈక్వల్ టు
num -4 అంతే కదా, num ఈక్వల్ టు num -4. సో num అంటే ఏంటి, వేరియబుల్. ఆ వేరియబుల్ ఎంత వాల్యూ ఉంది, 5 అనే వాల్యూ ఉంది. 5 - 4 చేస్తే ఎంత వస్తుంది, 1. ఈ 1 అనే వాల్యూ అగైన్ దేంట్లో స్టోర్ చేస్తున్నాం మనం, num అనే వేరియబుల్లో స్టోర్ చేస్తాం. సో numలో ఎంత వాల్యూ ఉంది, ఆల్రెడీ 5 అనే వాల్యూ ఉంది. ఈ 5 అనే వాల్యూ ఎంత వస్తుంది, 1 అనే వాల్యూ వస్తుంది. సో సిమిలర్గా ఈ ఎగ్జాంపుల్ కూడా మీరు చెక్ చేయండి. ఇక్కడ చూడండి, మళ్ళీ ఒక వేరియబుల్ డిక్లేర్ చేశాను. ఏంటి ఆ వాల్యూ ఏంటి, num ఈక్వల్ టు 5 అని రాశాను. సో దీని మీనింగ్ ఏంటి, ఇది అసైన్మెంట్ ఆపరేటర్గా. అసైన్మెంట్ ఆపరేటర్ ఏం చేస్తుంది, అసైన్మెంట్ ఆపరేటర్గా రైట్ సైడ్లో ఉన్న వాల్యూని తీసుకెళ్ళి లెఫ్ట్లో ఉన్న వేరియబుల్లో స్టోర్ చేస్తుంది. సో అప్పుడు మనకి ఏమవుతుంది, num అనే వేరియబుల్ క్రియేట్ అయిపోయి ఈ num అనే వేరియబుల్లో 5 అనే వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి, num ఇంటూ ఈక్వల్ టు 3. ఇది ఏంటి, షార్ట్ ఫామ్. దీనికి ఫుల్ ఫామ్ ఏంటి, దీని ఫుల్ ఫామ్ ఏంటంటే num ఈక్వల్ టు num ఇంటూ 3 అని దాని మీనింగ్. సో దీన్ని డివైడ్ చేసి వచ్చిన వాల్యూ ఏంటి, 15. ఎలా వస్తుంది, ఇది అసైన్మెంట్ ఆపరేటర్గా ఈక్వల్ టు అంటే ఫస్ట్ ఏం చేయాలి, రైట్ సైడ్లో ఉన్న ఎక్స్ప్రెషన్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో రైట్ సైడ్లో ఏముంది, num ఇంటూ 3 అని ఉంది. num అంటే ఏంటి, వేరియబుల్. ఆ వేరియబుల్ ఎంత వాల్యూ ఉంది, 5 అనే వాల్యూ ఉంది. 5 ఇంటూ 3 15. ఈ 15 మళ్ళీ ఎక్కడ స్టోర్ చేస్తున్నాం మనం, అంతే కదా, ఈ ఎక్స్ప్రెషన్ డివైడ్ చేసి వచ్చిన వాల్యూ ఏంటి, 15. 15 మళ్ళీ ఎక్కడ స్టోర్ చేస్తున్నాం, num అనే వేరియబుల్లో స్టోర్ చేస్తాం. సో numలో ఆల్రెడీ 5 ఉంది. ఈ 5 ఎంత వస్తుందంటే 15 వస్తుంది. సో ఈ విధంగా మనకి ఏదైనా ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఇలా స్టేట్మెంట్స్ రాయాల్సి వస్తే ఇలా లాంగ్ ఫామ్లో రాయకుండా ఇలా షార్ట్ ఫామ్లో మనం ఈ కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ యూజ్ చేసి మనం రాయొచ్చు. ఇది ఫ్రెండ్స్ నార్మల్గా అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే. సో ఓవరాల్గా ఒకసారి బ్రీఫ్గా ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్ యొక్క యూజ్ ఏంటో ఒకసారి చెక్ చేద్దాం. Assignment operators are essential for manipulating and updating variables in C++. సో manipulating and updating. సో దీని మీనింగ్ ఏంటంటే ఒక వేరియబుల్లో ఉన్న వాల్యూని మార్చాలన్నా, ఒక వేరియబుల్లో వాల్యూని స్టోర్ చేయాలన్నా మనకి అసైన్మెంట్ ఆపరేటర్స్ అనేవి యూజ్ అవుతాయి. ఎందుకంటే అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ చేసి వేరియబుల్కి వాల్యూని అసైన్ చేయొచ్చు, ఎక్స్ప్రెషన్ని అసైన్ చేయొచ్చు. వాల్యూని అసైన్ చేస్తే ఏమవుతుంది, డైరెక్ట్గా వాల్యూ వెళ్ళి వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్రెషన్ అసైన్ చేస్తే ఏమవుతుంది, ఫస్ట్ ఎక్స్ప్రెషన్ క్యాలిక్యులేట్ అయ్యి వచ్చిన వాల్యూ వేరియబుల్లో స్టోర్ అవుతుంది. They provide a short and efficient way to store values and perform operations simultaneously. సో అసైన్మెంట్ ఆపరేటర్స్ వల్ల మనకి ఏమవుతుందంటే ఎఫిషియెంట్ వేలో మన వాల్యూస్ని చాలా ఈజీగా అయితే మనం స్టోర్ చేయొచ్చు. సో డైరెక్ట్గా ఏంటి, సింపుల్గా ఎలా రాయొచ్చు, x ఈక్వల్ టు 20. సింప్లెస్ట్ వే, జస్ట్ ఈ 20 అనే వాల్యూ x అనే వేరియబుల్ స్టోర్ అవుతుంది. Understanding assignment operator is fundamental to C++ programming to help creating strong and efficient code. సో మనకి ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్ అనేవి ఎంత బాగా అర్థమవుతే మనం అంత బాగా మనం ప్రోగ్రామింగ్ అయితే చేయొచ్చు. ఎందుకంటే ప్రోగ్రామింగ్లో వేరియబుల్స్, ఎక్స్ప్రెషన్స్ లేకుండా మనం రాయలేము. సో వేరియబుల్ యొక్క వాల్యూని మార్చాలన్నా కంపల్సరీగా మనకి ఏంటంటే ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.